మనం తెర మీద చూసే హీరోల్లో చాలా ప్రత్యేకతలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు నిజ జీవితంలో మనకు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు కాబట్టి మీకు అలా మీరు గుర్తించిన సంఘటన ఏదైనా ఉందా? ఒక శ్రీవల్లి అనే ఒక సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చాను. దానికి విజేంద్ర ప్రసాద్ గారని మా రాజమౌళి గారి ఫాదరు డైరెక్టర్ అండి. ఆ సినిమా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మన రామ్ చరణ్ గారు గెస్ట్. రామ్ చరణ్ గారు వచ్చారు, ఫుల్ క్రౌడ్ వచ్చింది, ఫ్యాన్స్ వచ్చారు, రామ్ చరణ్ గారు మాట్లాడారు. అయితే రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు వాళ్ళు ఒక అమ్మాయిల గ్రూప్ అనమాట క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇచ్చి అమ్మాయిలు వెళ్ళిపోయారు. రామ్ చరణ్ గారు ఫంక్షన్ చూశారు, అయిపోయింది, వెళ్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఫంక్షన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పిల్లలండి అందరూ అక్కడ సైడ్కి ఆ స్టేజ్ పక్కన నిలబడి ఉన్నారు వాళ్ళ మదర్స్తో కలిపి. రామ్ చరణ్ గారు ఫంక్షన్ అయిపోయింది, ఫుల్ క్రౌడు, జనాలంతా మీదికి వచ్చేస్తున్నారు. అసలు ఇక ఎప్పుడు రామ్ చరణ్ గారు బయటికి తీసుకెళ్ళాలి ముందు అని ఆలోచిస్తున్నాం అందరం. ఆ టైంలో రామ్ చరణ్ గారు బయలుదేరి బయటికి వెళ్తున్న టైంలో ఎందుకో సైడ్కి చూస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఆ పిల్లలు తనతో ఒక ఫోటో దిగాలని అనుకుంటున్న విషయం అర్థమైంది. యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళ మదర్ ఒక ఆమె అడిగారు నన్ను, ఇట్లా రామ్ చరణ్ గారితో ఒక ఫోటో కావాలని. అంటే ఓకే అండి చూస్తాను, ఫంక్షన్ జరుగుతుందిగా ఈలోపు. ఇక తర్వాత ఆ క్రౌడ్కి రామ్ చరణ్ గారిని అడగలేకపోయాము. అంటే రామ్ చరణ్ గారు ఒక్క నిమిషం అక్కడ ఆగినా కూడా అందరూ బాగా మీదికి వచ్చేటట్టున్నారు, అంత జనాలు అంతా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్లో అడగటం కరెక్ట్ కాదని ఆగిపోయాను నేను. కానీ రామ్ చరణ్ గారు అక్కడ వెళ్తూ సైడ్కి అలా చూశాడనమాట. చూసి వాళ్ళు ఏదో వద్దామనుకున్న ట్రై చేస్తున్న విషయం అర్థమైపోయింది. రామ్ చరణ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపిక్గా ఒక్కొక్కరికి దగ్గర ఒక ఫోటో దిగి, అసలు నేను చూసి ఆశ్చర్యపోయాను. విడివిడిగా ఫోటోలు దిగి వాళ్ళతో సెల్ఫీలు ఇచ్చి ఆ పాపలతో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ప్రైజ్లెస్ ఆ మూమెంట్ ఆ పిల్లలకు. నిజంగా అదే అనిపించింది, అరే ఆ మూమెంట్లో మనం ఉన్నా కూడా ఎలా బయటికి వెళ్ళిపోదాం, ఎలా బయటపడదాం అని అనుకుంటాం. ఎందుకంటే అక్కడ ఏ తొక్కిసలాట జరిగినా ఏం జరిగినా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు కదండి. ఆ టైంలో రామ్ చరణ్ గారు వెళ్ళి ఫోటోలు దిగి నాకు అదే అనిపించింది. అది కదా సిన్సియారిటీ, అది ఆ డెడికేషన్ ఉండటం వల్ల ఆ పిల్లల మనసులు అంటే వాళ్ళు హట్ అవ్వకూడదు. వాళ్ళు ఏంటంటే ఇక ఫోటో దిగలేదు అనుకోండి, అలా అది ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తుంటుంది, అరే రామ్ చరణ్ గారితో ఫోటో దిగలేకుండా. ఆ విషయాన్ని గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి చూసేసరికి అది.